చాలా బరితెగింపు అయిపోయిందమ్మా చాలా. ఎందుకంటే అదేమంటే మా రైట్ అంటున్నారు, నా హక్కు నా ఇష్టం అంటున్నారు. ఒక్క మాట ఏంటంటే సార్, సారీ, పేరెంట్స్ నేర్పియాలి ఫస్ట్ నేర్పించాలి. ఎలా ఉండాలి ఏంటి అనేది. పేరెంట్స్ అలా ఉంటే పిల్లలు కూడా అలానే వెళ్ళిపోతారు. అది మాత్రం ఎంత డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయిన ఫ్యామిలీ ఉన్నా, డబ్బు ఉన్న ఫ్యామిలీ ఉన్నా, ఎలాంటి వారైనా సరే పేరెంట్స్ తరపు నుంచే వచ్చేస్తారు. అదంతా పేరెంట్స్ పెంపకం బట్టే ఉంటుందిలే అంతే ఆడపిల్లలు. అంతే. అమ్మ ఇప్పుడు బస్సులో నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిన్ను చూసి చాలా మంది మహిళలు కంగ్రాట్స్ చెప్తున్నారా? చాలా మంది దిగుతున్నారా? ఫోటో యూట్యూబ్ లో వస్తున్నావు నేను చాలా చాలా టికెట్ తీసుకోక ముందే ఫోటో సెల్ఫీ. ఈ రోజు 2 ముగ్గురు ఇచ్చొచ్చాను. ఎట్లా ఉంది ఆ ఫీల్ నీకు? బానే ఉంది. వాళ్ళు సంతోషిస్తున్నారు, నాకు సంతోషమే. శుభ్రంగా చేస్తున్నామా అంటారు. మన తెలుగు లాంగ్వేజ్ బ్రహ్మాండంగా చేస్తున్నామా, డ్రైవింగ్ తెలియలే, చేర్పించినావు. పెద్దవాళ్ళే ఏజ్, మా డాడీ మా నాన్నంత ఏజ్ వాళ్ళే మంచిగా వాళ్ళే నాతో సెల్ఫీ తీసుకుంటున్నారు. ఎవరు చూసినా ఇప్పుడు చాలా మన మీడియా మిత్రుల ద్వారా చాలా అది అయిపోయినాయి కదా, ఎక్కడ వెళ్తున్నా నన్ను తొందరగా గుర్తుపట్టేస్తున్నారు. అరే ఆ అక్క, అరే ఆ అక్క, అరే నిన్ననే చూసిన, ఇప్పుడే చూసిన, తర్వాతనే చూసిన, అట్లా చెప్పేస్తున్నారు. సో హ్యాపీగా వాళ్ళకు కూడా మంచిగా. అంటే మహిళలు చేయలేనిది ఏమీ లేదనేసి ఏమీ లేదు, అన్నీ చేస్తాం. కానీ ఉదాహరణ నువ్వే కదా. వెనకటి జమాన్లో ఎవరో చెప్పిపోయారు మహిళలు ఏం చేయొద్దు, ఇంట్లోనే ఉండాలనేసి, వాళ్ళకు బంధించారు. ఇప్పుడు అంతా ఫ్రీగా ఉంది కాబట్టి మనం శుభ్రంగా అవుతున్నారు, పెద్ద పెద్ద ర్యాంకులు అవుతున్నారు, కలెక్టర్స్ అవుతున్నారు, పైలట్స్ అవుతున్నారు. మీలాంటి వాళ్ళు ట్రైన్ డ్రైవర్ ఉన్నారు సార్, డ్రైవర్ అవుతున్నారు, నా ఫ్రెండ్సే పైలట్స్ మేడం ఇద్దరు. ఫస్ట్ లో నేను అప్పుడు అక్కడ ఢిల్లీలో ఫస్ట్ మహిళా డ్రైవర్ గా చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇద్దరు లడాకు విమానం నడిపించే వాళ్ళు. వాళ్ళతో పాటు నాకు అవార్డు వచ్చింది అనమాట, ప్రెసిడెంట్ అవార్డు వాళ్ళతో పాటే వచ్చింది నాకు. మన జూరీ మెంబర్ ఐశ్వర్యరాయ్ మేడం, తనతో కూడా అవార్డు తీసుకున్నాను. తను మా బ్యాచ్ లోనే. మీ కెరియర్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తుంది. ఏమో సార్, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సరే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరికి లేవు చెప్పండి? 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను సార్. కాకపోతే ఎన్నేళ్ళు కష్టపడ్డాడు. ఈ రోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి వెనుక అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనేక కష్ట నష్టాలు ఉన్నాయి. ఎవరిది చరిత్ర అయినా చూసుకోండి మీరు, ఎవరిది ఈవెన్ సక్సెస్ అయిన ఇప్పుడు అంతే మల్లారెడ్డి గారు ఉన్నారు, ఏం చెప్తాడు ఆయన? పాలు అమ్మాను అంటాడు. ఆయన అంత ఆషమాషికి వచ్చాడు. మరి మీరు అందరూ గుర్తించే విధంగా తయారైపోయారు, గుర్తిస్తున్నారు. నాకు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ ఇస్తే చాలు సార్, రుణపడి రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా స్టాట్యూ పెడతారా మరి? సార్ సీఎం సార్, నాకు ప్లీజ్ మా ఫ్యామిలీకి, మా అమ్మ నాన్న సార్ కళ్ళు కనిపించవు, కాలు ఇరిగింది అమ్మకి, వాళ్ళని చూసుకోవాలి సార్. ప్లీజ్ సార్, నా రిక్వెస్ట్, నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేసేయండి సార్. సార్ ప్లీజ్, నా తరపు నుంచి, మా అమ్మ నా తరపు నుంచి సార్ మీకు థ్యాంక్ యూ సార్. ఆ రోజు ట్విట్టర్లో కూడా మీరు మెసేజ్ పెట్టారు, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మహిళలకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్, మన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఈ మాట నేను ఎక్కడ చెప్పమన్నా నేను చెప్తాను సార్. సో మిమ్మల్ని కలవాలి, మీరు నాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. చాలు, మీకు ఇస్తారు రేవంత్ రెడ్డి సార్. సార్ మాట తప్పరని నాకు తెలుసు, కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ వస్తుంది జాబ్. డెఫినెట్లీ ఆ కాన్ఫిడెంట్ తో ఉండండి, ఎందుకంటే మీలో ఇన్ఎలిజిబుల్ ఏం లేవు, అంతా ఎలిజిబుల్లే. మీరు మీలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా? మీలాంటి వాళ్ళని చూసేనా నలుగురు అమ్మాయిలు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నా మీకు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాల్సిందే, అందులో డౌటే లేదు. ఇప్పుడిప్పుడే మీ మాటలు అందరూ వింటున్నారు, మీ యొక్క రిక్వెస్ట్లు కూడా గవర్నమెంట్ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క మైండ్లో మీరు ఉంటారు. డెఫినెట్లీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన రోజు మరలా మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తా, తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కొడతాం. నాకైతే నీ యొక్క ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, మీ అవార్డ్స్ చూస్తున్న తర్వాత, మీ యొక్క యాటిట్యూడ్ విన్న తర్వాత, మీ స్ట్రగుల్స్ విన్న తర్వాత, మీలో ఫైర్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని నాకైతే ఉంది. మరి కాన్ఫిడెంట్ నీకు ఉందో లేదాక? సార్ ఇంత ముందు అంటే ఆ దేవుడు ఉంటాడు కదా, ఫస్ట్లోనే ఇక్కడ ట్రై చేశాను సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే మనకు, తెలంగాణ కూడా కాదు. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉండే, అప్పుడు అప్లై చేసుకున్నాను. అప్పుడు కొంచెం బక్కగా ఉన్నాను, 18 సంవత్సరాలు ఏమో ఉండే, 18-19 సంవత్సరాలు. అయితే బస్సు నడిపించాను, నల్గొండ డిపోకి వెళ్ళాను. అక్కడ నుంచి డిపో నుంచి బస్సు తీసుకెళ్ళి అక్కడ ఏటో తీసుకెళ్ళారు, మళ్ళీ తీసుకొచ్చాను. కానీ ఎందుకో మరి ఒక అమ్మాయిని ఇవ్వలేదో ఎందుకో మరి, ఆ లెటర్స్ ఆ ఫైల్స్ అట్లనే దాచిపెట్టా.
ఆ దేవుడు మళ్ళీ తెలంగాణకి టైం వస్తే తీసుకొచ్చాడు. ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసక్క. ఆ టైం వస్తే ఎక్కడ మూలన పడిన ఫైల్ అయినా బయటకు వస్తాయి, అందులో డౌట్ లేదు. ఒక టైం ఇప్పుడు నీకు నువ్వు 20 ఎన్నేళ్ళు ఉన్నావు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో? నాకు ఇప్పుడు లైసెన్స్ వచ్చేసి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు. ఈ మీడియాలో ఈ మధ్య వచ్చింది నువ్వు. అవును సార్. ఇంతకుముందు 20 ఏళ్ల నుంచి మీడియాలో ఎక్కడా లేవుగా. ఎక్కడా లేను. మరి మీడియా ఫీల్డ్ అనేది ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా వైరల్గా, సోషల్ మీడియా చాలా బాగుందిగా. మరి బాగుంది. ఇంతకాలం నువ్వు కనపడలేదు, ఇప్పుడు మీడియాలో ఎందుకు కనపడుతున్నావు? ఒక టైం టైం. నీకు ఆ సక్సెస్ నీకు స్టార్ట్ అయింది. కొంచెం డే బై డే నీకు ఒక్కొక్కటి నీకు భగవంతుడు అవకాశాలు ఇస్తాడు. ఖచ్చితంగా జాబ్ కూడా వస్తుందని నా నమ్మకం. డెఫినెట్లీ you. మీలాంటి వాళ్ళకి ఇస్తేనే మిగతా ఆడపిల్లలు లేకపోతే చనిపోవాలనుకున్నటువంటి మహిళలు హ్మ్. ఎందుకు పనికిరామని ధీమాగా ఆ, కూర్చుంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇన్స్పిరేషన్. అరే అక్క, ఆడపిల్ల అయి ఉండి, అమ్మాయి ఉండి, ఒక డ్రైవర్గా చెప్పమ్మా చెప్పు. అలాంటి చేసుకునే వాళ్ళకు నేను ఇచ్చేది ఏంటంటే, డ్రైవింగే కాదమ్మా, ఏదైనా చేసి బతకొచ్చు మనం ఉమ్, హ్యాపీగా. ఎందుకంటే దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడు మనకు, ఒక అవును జన్మ ఇచ్చాడు. అవును. దానికి శుభ్రంగా మంచిగా బతికేయండి. ఉమ్, మనం వేరే బ్యాడ్ పని సేమ్ చేయకుండా అవును. ఇలా డ్రైవరే కాకుండా ఇంకా మంచి పనులు ఉన్నాయి, అవి ఉమ్. చేసేసుకొని బతకండి. ఆడవాళ్ళు కూడా గంజాయికి అలవాటు పడ్డారు అక్క. గంజాయికి ఉమ్. మత్తు వాళ్ళకి ఏం చెప్తావు అలాంటి వాళ్ళకి? కొంతమంది అడిగితే ఫ్యాషన్ అంటున్నారు, కొంతమంది మా ఇష్టం అంటున్నారు. తెలియదు సార్, ఎలా అంటే ఒకరిని చూసి ఒకరు అలవాటు అయిపోయారు. వాళ్ళ ఉమ్, అంటే వాళ్ళది ఆ మెంటాలిటీ. మెంటాలిటీ అలాంటప్పుడు ఇలా చేయకూడదు. చేయకూడదు. వచ్చే రోజుల్లో మనకు మంచి పేరు కాదు అది. ఉమ్, అలా మనమే చేస్తాం, మనం వచ్చే పిల్లలు ఏం చేస్తారు ఉమ్, అలాగనేసి అది బ్యాడ్ న్యూస్ సార్. సో వాళ్ళకి మనం ఏం చెప్తాము? ఉమ్, సో కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరో ఉమ్, ఏ మహిళ అయినా రావచ్చు ఉమ్, దీనిపైన. ఇప్పుడు నేను డ్రైవింగ్ ఫీల్డ్లో వచ్చాను, అందరికీ ఒక డ్రైవింగ్ చేసి చూపిస్తున్నాను మంచి పని కోసం. ఇలాంటి మహిళలకు కూడా రావచ్చు. ఉమ్, మన మేబీ మన గవర్నమెంట్ తీసుకురావచ్చు, మహిళలకైనా జెంట్స్కైనా ఎవరికైనా సరే ఉమ్, ఈ ఫీల్డ్లో ఇది కావద్దు. కానీ ఎంజాయ్మెంట్ కోసం ఉమ్, విచ్చలవిడిగా చేసేస్తున్నారు సార్. ఉమ్. వాటికి మనం ఏం చెప్పలేం. ఇప్పుడు మీ అమ్మా నాన్నల వాళ్ళు కూడా నా కూతురికి పెళ్ళి అవ్వాలి, చక్కగా ఉండాలని వాళ్ళ కోరిక ఉంటుంది. మరి ఆ కోరిక ఎప్పుడు తీరుస్తున్నావు? సార్ ఇప్పుడైతే వాళ్ళకి అంకితం, అంటే పెళ్లి గిల్లి ఏం ఏం లేదు, ఈ లైఫ్ ఇంకా వాళ్ళకి అంకితం. వాళ్ళకే. ఉమ్. ఇక తర్వాత ఇంకా అంటే నీకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా అక్క, నువ్వు కూడా. ఇది చాలన్నా, ఈ 20 సంవత్సరాలు నేను బతికిన లైఫే చాలు. ఆ చాలు. కష్టం, ఆ, దాని తర్వాత మన అక్క వాళ్ళు ఉన్నారు, ఉమ్, పిల్లలు ఉన్నారు, మేము మంచిగా ఉంటాం ఉమ్, దేవుడి దయ వల్ల. ఉమ్. మాకు అలాంటి విభేదాలు గొడవలు ఏమీ లేదు, అంతా మంచి చక్కగా కలిసి ఉన్నారు. ఉంటాం సార్. ఉమ్. ఎందుకంటే అప్పట్లో మా అమ్మ నాన్న మాకు బర్రెలు గొర్రెలు బాగుండే, మంచిగా ఉండే. ఒక పొజిషన్లో మా నాన్న మాకు మంచిగా స్టడీ చేయించారు. మా బావ అప్పట్లో పోలీస్ ఉద్యోగం చేసేవారు. ఉమ్, మా అక్క దగ్గర మమ్మల్ని స్టడీకి పెట్టారు, ఎందుకంటే ఉమ్, బావ చదువుకున్నారు, అక్క కూడా. సో వాళ్ళ దగ్గర ఇంకా మంచిగా చదువుతారు, మంచిగా ఎదుగుతారు అనేసి ఒక మంచి ఉమ్, మెసేజ్తో మా నాన్న పంపించారు. ఉమ్, ఒక తప్పు పని ఏం చేయలేదు కదా సార్. అలాంటిది ఇక కొన్ని సిచ్యువేషన్ రావడం బట్టి మాకు అన్నీ ఆడికాడికి అయిపోయింది. ఉమ్. భూమి అమ్మేసినాం, ఇల్లు అమ్మేసినాం, బర్రెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి. ఊరు మొత్తం మేమే ఫ్రీగానే పాలు మజ్జిగ అన్నీ పోసేవాళ్ళం సార్.